మీరెప్పుడైనా ఆలోచించారా? కొన్ని వేల టన్నుల బరువున్న షిప్ని సముద్రంలో ఆపడానికి యూజ్ చేసే యాంకర్ను మళ్ళీ సముద్రంలోంచి బయటకి ఎలా తీస్తారో అని. సముద్రంలో స్పీడ్గా వెళ్తున్న షిప్ను ఆపడానికి కొన్ని టన్నుల కిలోల బరువున్న యాంకర్ను ఇలా నీళ్ళలోకి వదులుతారు. నీళ్ళలోకి వదిలిన యాంకర్ సముద్రం అడుగు భాగానికి వెళ్ళి అక్కడ ఉన్న భూమిలోకి ఇలా చొచ్చుకుపోయి షిప్ వెళ్లే ఫోర్స్ కి ఆపోజిట్ ఫోర్స్ గా పనిచేసి సముద్రంలో వేగంగా వెళ్లే షిప్ స్పీడ్ కి బ్రేకులు వేస్తుంది. అయితే ఇలా నీళ్ళలోకి వేసిన యాంకర్ ను మళ్ళీ ఇలాగే తీయడం చాలా కష్టం. దానికి బదులుగా ఏం చేస్తారంటే షిప్ డైరెక్షన్ ను మార్చి సముద్రం అడుగున యాంకర్ చొచ్చుకుపోయిన డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో షిప్ ని మూవ్ చేస్తారు. ఇలా మూవ్ చేసే సమయంలో యాంకర్ కి ఉన్న చైన్ ని పైనకి పుల్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా భూమిలోకి దిగిన యాంకర్ బయటకు వస్తుంది. దీన్ని ఇలా పైకి లాగేటప్పుడు దీనికి అంటుకున్న మట్టి వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేస్తారు.